రాజుగారికి చెప్పారు, అయ్యా ఇదిగో మన మీదకి యుద్ధం చేయడానికి ఒక రాజ్యం కాదు, 3-4 రాజ్యాలు వాళ్ళు కలిసి యుద్ధం చేయడానికి వచ్చేస్తున్నారు. వాళ్ళు సమీపంగా వచ్చేసారు. సుమారుగా ఒక 50 కిలోమీటర్ల దూరంలోకి వచ్చేసారు. వాళ్ళు గనక వస్తే ఒకేసారి మన మీద పడి పూర్తిగా మన రాజ్యాన్ని వారు నాశనం చేసేస్తారు. కాబట్టి ఏం చేద్దామని ఈ విషయాన్ని రాజుగారికి చెప్పగానే రాజుగారు చాలా భయపడ్డాడు. ఎందుకనంటే రాజు అనగా బాధ్యత కలిగిన వాడు. రాజు అనగా తన దేశాన్ని కాపాడేవాడు. రాజు అనగా దేశ సంరక్షణను కోరుకునేవాడు. కాబట్టి అందరికంటే ఎక్కువగా భయం ఆ రాజుగారికి వచ్చింది. ఏం చేస్తాడు? తన రాజ్యమో చాలా చిన్న రాజ్యం, చాలా చిన్న దేశం. కానీ వచ్చిన సైన్యం మాత్రం ఆ, ఒక్కసారి దండేస్తే వస్తే ఇక పెద్దగా వారు పోరాడక్కర్లా. అంటే లక్షలాది మంది సైన్యం ఆ, ఆ రాజ్యం మీదకి వచ్చేసారు. ఆ భయపడినటువంటి రాజు ఏం చేశాడనంటే ప్రజలందరిని పిలిపించి ఉపవాస ప్రార్థన పెట్టించాడు. ఉపవాస ప్రార్థన పెట్టించాడు. పెట్టించి ఇక అందరికి చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీరు కూడా ప్రార్థనలు చేయండి, దేవుడు మనకు సహాయం చేస్తాడు, మీరేం భయపడకండి, దేవుడు మనకు తోడుగా ఉంటాడు అని అందరినీ ప్రార్థనకు పురుకొల్పాడు. పురుకొల్పి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎంతగా చేస్తున్నాడనంటే మనం వెళదాం అని బైబిల్లో చెప్పాను కదా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20 అధ్యాయం చూద్దాం. ప్రార్థన చేస్తున్నాడు. మా దేవా అని అడుగుతూ, నీవే మా సహాయం అని కోరుకుంటూ, ఇదిగో మా బలము చాలదయ్యా యుద్ధం చేయడానికి అని తనను తాను తగ్గించుకుంటూ, నీవే మాకు సహాయం చేయాలి అని ప్రాధేయపడుతూ ఆ రాజు ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తుండగానే అక్కడ ఒక ప్రవక్త ఎలుగెత్తి ఈ విషయాన్ని చెప్పాడు. ఇదిగో రాజా, ఇశ్రాయేలు ప్రజలారా, యోధా ప్రజలారా, మీరు భయపడకండి. మీరు భయపడేది అంతగా పరిస్థితి ఏమి లేదు. ఈరోజు మీరు యుద్ధం చేయకుండానే మీకు విజయం వస్తుంది అని ఆ ప్రవక్త తెలియజేశాడు. కాకపోతే మీరు ఒక పని చేయండి. అదేంటనంటే యుద్ధానికి సిద్ధపడి మీరు పాటలు పాడేవారిని ముందు పెట్టండి. అలాగే చేశాడు. ఉదయాన్నే లేచారు, ఇక పాటలు పాడేవాళ్ళు స్టార్ట్ అయ్యారు. చూడండి 20 అధ్యాయము 20 వచనం నుండి, అంతట వారు ఉదయమనే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవచ్చుండగా యెహోషాపాతు నిలబడి, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనండి, అప్పుడు మీరు కృతజ్ఞత చెప్పాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించాను. దేవునికి స్తోత్రం. అందరూ కలిసి నాతో పాటు ఈ మాట చెప్పగలరా? యెహోవా కృప నిరంతరముండును. కొంచెం గట్టిగా, యెహోవా కృప నిరంతరముండును. యెహోవా కృప నిరంతరముండును. ఇదే పాట పాడారండి, ఇదే సాంగ్. ఇక ఇది అద్భుతంగా పాడుతూ ఉన్నారు. గాన ప్రతిగానములతో పాడుతూ యుద్ధ భూమిలోకి అడుగు పెట్టారు. జరిగిన అద్భుతం ఏంటనంటే ఎవరి మీద వాళ్ళు కత్తి దూయలేదు, ఎవరి మీద యుద్ధం చేయలేదు, ఎవరిని చంపల. కానీ ఆ రోజు ఆ లక్షలాది మంది ప్రజలు వారి ముందు అందరూ కూడా హతమైపోయారు. కారణం ఏంటనంటే దేవుడే వారి మధ్యలోకి దిగవచ్చి ఒకరిని ఒకరు పొడుచుకొని చచ్చిపోయేటట్లుగా. ఇక వీరికేం పని లేదు, వాళ్ళు ఏం పెద్దగా కష్టపడక్కర్లేదు. వాళ్ళు చేయవలసింది ఏంటి చెప్పండి? ఏం చేయవలసిందేంటి? కేవలం స్తుతించడం, పాటలు పాడడం, మహిమపరచడం. కానీ అద్భుతం ఏంటో తెలుసా? వారికి విజయాన్ని దేవుడు ప్రసాదించాడు. ఒక సేవకుడిగా చెప్తూ ఉన్నాను, ఆరాధనలో ఆశీర్వాదం ఉంది. ఆరాధనలో ఏముంది చెప్పండి?
ఆశీర్వాదం. సాధారణంగా మనం ఎక్కువగా ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ప్రభువా పలానా కార్యం నాకు జరిగించని. అయితే ఆరాధన చేయడం అంటే అర్థం ఏంటనంటే, దేవుణ్ణి ప్రార్థనగా దేవుని అడగడం, ఆరాధనగా దేవునికి ఇవ్వడం. మళ్ళీ చెప్తున్నా, ప్రార్థన అంటే దేవునిని అడగడం, ఆరాధన అంటే దేవునికి ఇవ్వడం. ఎప్పుడైతే నిండు మనసుతో మనం చప్పట్లు కొడుతున్నామో, నిండు మనసుతో పాటలు పాడుతున్నామో, నిండు హృదయముతో దేవునిని మనం స్తోత్రించగలుగుతున్నామో, స్తుతించగలుగుతున్నామో, ఆ స్తోత్ర నైవేద్యము, ఆ కృతజ్ఞతతో కూడినటువంటి పానార్పణం, ఆ స్తోత్ర బలులు దేవునికి ఇవ్వగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు. ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను మనల్ని ఏం చేస్తాడనంటే ప్రతిసారి అడిగేవారిగానే ఉంచుతున్నాడు, ఆఖరికి అడుక్కునేవారుగా చేసేస్తున్నాడు. కానీ ఇచ్చేవారిగా సాతాను మనల్ని ఉంచట్లా. ఇంత అద్భుతంగా ఆరాధన జరిగిస్తుంటే ఒక సేవకుడిగా నేను చెప్తున్నా, ఖచ్చితంగా మీ పని అయిపోతుంది. ఆశీర్వాదాలతో ఈ సంఘం నింపబడిపోతుంది. వాక్య సందర్భంగా నేను చెప్తున్నా. ఆ తర్వాత జరిగిన కార్యాలు ఏంటంటే చూడండి, 26వ వచనం నుండి 25వ వచనం నుండి చదువుదాం. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నటకు దగ్గరకు రాగా, ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్లసొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను. అబ్బా, 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్బా, ఈ రోజు వరకు దానికి ఏ పేరునంటే బెరాకా లోయ. ఆ లోయలోకి వెళ్ళినప్పుడు వాళ్ళలో భయం, ఆందోళన, దిగులు, మరణ భయం వారికి ఉండాలి. కానీ దేవుడు వారిని ఎలా మార్చాడనంటే స్తుతించే వారిగా మార్చాడు, ఆశీర్వాదాలతో నింపాడు. ఎన్ని రోజులు కూర్చుకున్నారంట? 3 రోజుల పాటు వారుకున్నటువంటి నగలను కూర్చుకోవడానికి 3 రోజులు పట్టిందంట. అబ్బా, అప్పటి వరకు వాళ్ళ స్థితి ఎలా ఉందనంటే, ఒకవైపు మరణ భయం, మరొక వైపు ఉపవాసం, మరొక వైపు హీన స్థితి, దిక్కులేని జీవితం. యెహోషాపాతు ప్రార్థన చేశాడు కదా, అయ్యా మా శక్తి సరిపోదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు జవాబుగా దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? 3 రోజుల పాటు మోయలేని ఆశీర్వాదాన్ని వారి చేతుల్లో పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని నమ్మగలిగితే చాలు, దేవుని స్వరాన్ని నువ్వు స్వీకరించగలిగితే చాలు, ఉపవాసాన్ని ఆశీర్వాదముగా చేయగలడు, నీ ఆరాధనను ఆశీర్వాదముగా మార్చగలడు నా దేవుడు. ఎస్, పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నా దేవుడు. యెహోషాపాతు రాజు భయపడ్డాడు. నేను ఎలా రక్షించగలను నా దేశాన్ని, ఎలా కాపాడగలను నా దేశాన్ని, ఎలా ప్రొటెక్ట్ చేయగలను నా దేశాన్ని. నా దేశము చూస్తే చిన్న దేశం, యోధా దేశం. ఈ రోజుకి చిన్న రాజ్యమే ఇశ్రాయేలు దేశం, ఈ రోజుకి చిన్న రాజ్యమే. మహా అయితే మన ఆంధ్రప్రదేశ్ అంతన్నా ఉంటుందో లేదో తెలియదు ఈ రోజు వరకు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవుడు విజయాన్ని మనకి ఇస్తాడు. ఈరోజు మరి ఎన్ని రోజులుగా ఈ ఉపవాస దీక్షల్లో ఉంటున్నారో, ఎన్ని రోజులుగా ప్రార్థన చేస్తున్నారు, ఎన్ని రోజులుగా సహాయాన్ని మీరు కోరుతున్నారు. మరి సేవకులు చెప్తున్నారు, ఈ రోజున రాసి పెట్టుకోండి అని. ఎవరైనా రాసుకుంటున్నారా? రాసుకుంటున్నారా? ఒక సేవకుడిగా చెప్తున్నా, ఈరోజు మీరు రాసి పెట్టుకోండి అన్న జీవితాల్లో అద్భుతాలు వారు చూశారు. నిరాశలోకి వెళ్ళిపోయిన వారి జీవితాల్లో అద్భుతాలు చూశారు. ఈరోజు వాళ్ళు కూడా రమ్మడం జరిగింది. అవునా కదా బ్రదర్? ఈరోజు మీరు రాసి పెట్టుకోండి, ఈరోజు గుర్తుపెట్టుకోండి. మీలో నిరాశను తొలగించి దేవుడు మీకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. చెప్పండి.
ఖచ్చితంగా దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. ఎస్, అది సేవకులు చెప్తూ ఉంటే దేవుని ఆత్మ మళ్ళీ బలపరిచాడు. ఈరోజు రాసి పెట్టుకోండి. ఈరోజు ఆదివారం, తారీఖు ఎంత? 13వ తారీఖు, జూలై మాసం. రాసుకోండి. ఏమని రాసుకోవాలి తెలుసా? ప్రభువా, నువ్వు చెప్తున్నావు కదా, నా జీవితంలో ఆశీర్వాదం కలగాలి. అప్పుల సమస్య, సమాధానం చెప్పలేని భయం, ఏం జరుగుతుందో ఆలోచించలేని మనస్సు, నిస్సహాయ స్థితి నా జీవితం. కానీ ఈరోజు సేవకుల ద్వారా మాట్లాడుతున్నావు కదా, నా భయాన్ని తొలగించు, నా ప్రార్థన ఆలకించు, నాకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించు అని విశ్వాసంతో రాసుకోండి. నా దేవుడు ఖచ్చితంగా పట్టజాలనటువంటి ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపునుగాక. వాస్తవంగా మా సహోదరుడు రాజేష్ గారు కూడా ఎంతో కాలముగా పరిచర్య చేస్తున్నాడు. ఈ సేవకుడిగా నేనేమీ ఆయనకి ఇవ్వలేకపోయాను, కానీ ఒక దేవుని సేవకుడిగా చెప్తున్నా, ఈ రోజు నుంచి అలాంటి భయము, అలాంటి దిగులు, ఆర్థిక సమస్య, మనసులో ఉన్న వేదన పూర్తిగా తొలగిపోయి నా దేవుడు నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు అనేటువంటి విశ్వాసముతో నింపబడునుగాక. గొప్ప ఆశీర్వాదాలతో సేవకుడు నింపబడునుగాక. నిజమే. ఎందుకంటే ఈ పరిచర్య జరగడానికి కూడా ధనం కావాలా వద్దా? చెప్పరండి. ఖచ్చితంగా కావాలి. సేవకు ఈ రోజుల్లో సేవకు చేయాలనంటే ధనం కావాలి. మరి ఎవరిని అడిగితే ఇస్తారు? ఎక్కడికి వెళ్తే దొరుకుతుంది? ఎవరిని అర్థించాలి? కానీ సేవకుని విశ్వాసం ఏంటో తెలుసా? నా దేవుడు నాకు ఇవ్వగలడు, నా దేవుడికి అసాధ్యమేమీ లేదు. దేవుని బిడ్డలారా, ఆరాధన అంటే నేను చెప్తున్నా, ఒక తండ్రి తన కుమారుడికి చెప్తున్నాడనంట. ఆ కొడుకు అడిగాడంట, డాడీ నాకు ఆకలి అవుతుంది డాడీ అని. నాన్న, నీ దగ్గరికి ఇవ్వడానికి ఏమి లేదురా, నీకు ఇవ్వడానికి ఏమీ లేదురా, నా దగ్గర ఉన్నదంతా అయిపోయింది అంటే అప్పుడు కొడుకు అన్నాడంట, డాడీ మరి నువ్వే కదా డాడీ నాకు ఇవ్వాలి, నువ్వు చాలా మంచి డాడీ అనుకున్నాను డాడీ, నాకు ఆకలేస్తుంది, ఏదో నాకు పెట్టు అని ఆ పసిపిల్లాడు కాబట్టి ఇంకా మారం చేసి అడుగుతాడంట. ఏ పిల్లలైనా అడగగానే ఇవ్వకపోతే ఏమనుకుంటారు? మా డాడీ మంచోడు కాదు. మీరు అనండి ఒకసారి, మా డాడీ మంచోడు కాదు అనుకుంటారు పిల్లలు. ఆ పిల్లాడు కూడా అలాగే మారం చేస్తాడంట. ఆ సమయంలో ఆ తండ్రి పాట పాడుతున్నాడంట, ఆరాధన చేస్తున్నాడు. అదేంటనంటే, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు మంచోడురా, ఎప్పుడు మంచోడే. దేవుడు మంచోడురా, ఎప్పుడు మంచోడే. ఎందుకో తెలుసా? తన కన్న కుమారుడికి ఆకలి తీర్చలేని అభాగ్యుడుగా ఉన్న ఆ తండ్రి దేవుడిని మాత్రం ఏమన్నాడు తెలుసా? నా దేవుడు ఎప్పుడు మంచోడే అంటున్నాడు. అలా కన్నీళ్లు పెట్టుకొని ఆ తండ్రి ఆ పాట పాడుతూనే ఉన్నాడు. ఈ లోపుగా ఎవరో ఒక ధనవంతుడు వచ్చాడు. మిగిలిపోయిన ఆహారం ఎవరికో పంచాలని వస్తుండగానే కనబడినటువంటి ఆ పాట పాడుతున్న స్వరం వినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడంట. వచ్చి ఆ పాట విన్నాడు. ఏమని పాట అది? గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. అంటే అన్ని సమయాల్లో దేవుడు మంచోడే. వెంటనే ఆహారం తీసుకొచ్చి ఆ తండ్రి చేతికి ఇచ్చాడంట. ఇస్తున్నాడంట, నిజమేనయ్యా, దేవుడు మంచోడే, ఎప్పటికీ మంచోడే. ఇది ఎవరికి ఇవ్వాలా అని అంతా చూస్తున్నాను, అది దేవుడు నీకు ఇవ్వాలని పంపించాడు. దేవుని బిడ్డలారా, నేను ఒకటే చెప్తున్నా, అన్నీ ఉన్నప్పుడు
ఎవరైనా ఆనందపడతారు. కానీ క్రైస్తవులుగా కొన్నిసార్లు ఆకలిలో కూడా ఆరాధించగలగడమే ఆత్మదేవుడు మన నుంచి కోరుకున్న నిజమైన ఆరాధన. ఈరోజు ఒక సేవకుని కానీ చెప్తూ ఉన్నాను, మరి తప్పనిసరిగా ఈ సంఘము ఆశీర్వాదాలతో నింపబడాలని, ఈ ఉపవాస ప్రార్థనలకు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదాలను ఇవ్వాలని నేను ఆశపడుతూ, మరి సేవకుని యొక్క సత్యమణి గారు దీవెనమ్మ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు నేను చెప్తూ ఉన్నా. ఎందుకనంటే సేవకులు ఎంత భారం ఉన్నా మరి భార్యకు మాత్రం బాధ తప్పదు. ఎందుకనంటే కొన్నిసార్లు ఇంట్లో భోజనం వండుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అమ్మా వండావా, అన్నం వండావా అంటే ఆ బాధ్యత ఎవరిది? భార్యదే. కాబట్టి ఆ సమయంలో కూడా ఆ పరిస్థితిని అర్థం చేసుకొని సముదాయించుకొని భర్తను ప్రోత్సహించే భార్య ఉంటే అది ఎంతో ఆశీర్వాదం. ఈ సేవా జీవితంలో కూడా మరి సేవకులని పాస్టర్ గారు నేను అభినందిస్తున్నా. ఖచ్చితంగా మీ దుఃఖ దినములు సమాప్తమగును గాక, ఆశీర్వాదాలతో ఈ సంఘము నింపబడును గాక, సమృద్ధికరమైన దీవెనలతో ఈ సంఘము దీవించబడును గాక. మంచిదండి, కొద్ది నిమిషాలు వాక్యాన్ని మేము ధ్యానం చేద్దాం. అందరూ ఆసక్తిగా ఉండరు అనుకుంటున్నాను. ఎక్కువ సమయం కాదు, కొద్ది సమయమే దైవ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వాక్యాన్ని వినేటప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఎంతమంది బాధలతో వచ్చారు, ఎంతమంది రోగాలతో వచ్చారు, ఎంతమంది సమస్యలతో వచ్చారు, ఎంతమంది సాతాను బంధకాలతో వచ్చారు. రాజేష్ గారు చెప్పారు కదా, ప్రార్థన ముగింపులో అయ్యగారు ప్రార్థన చేస్తారని చెప్పారు కదా. నేనేమంటానంటే ముగింపు దాకా అక్కర్లేదు, దేవుడు కార్యాలు ఆల్రెడీ ప్రారంభం చేశాడు. ఏదో వెళ్ళిపోయేటప్పుడు ఆమెను హల్లెలూయా ఆ ప్రసంగాలు అక్కర్లేదు. వాక్యం వినుచుండగానే నీ హృదయంలో నూతనమైన కార్యాలను జరిగించబోతా ఉన్నాడు. దేవుని సేవకుడు తన వాక్కును మీకు వివరిస్తుండగానే, ఆయన వాగ్దానాలు మీకు అందిస్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిలో అద్భుతాలు జరిగించబోతూ ఉన్నాడు. నేను అందుకే అడుగుతున్నా, ఎంతమంది బలహీనులుగా ఈ స్థలానికి వచ్చా, ఎంతమంది రోగులుగా ఈ స్థలానికి వచ్చా, ఎంతమంది మానసికంగా కురుంగిపోయి దేవుని సహాయం కోరుతూ దేవుని సన్నిధికి వచ్చా. విశ్వాసముతో ఎదురు చూద్దాం, దేవుని స్వరం కొరకు ఎదురు చూద్దాం. ఒక సేవకుడు ప్రసంగం ఏం చెప్తాడో అని ఆలోచనతో కూర్చోకండి. ఎందుకంటే ప్రసంగాలు ఏం తక్కువేం కాదు, ప్రసంగాలేమి కొత్తగా చెప్పడానికి ఏమి లేదు. కానీ సాతాను ఏం చేస్తాడో తెలుసా? ఆ దైవ స్వరాన్ని వినకుండా చెవులను మూసివేస్తాడు. విన్న వాక్యాలను ఫలింప చేయకుండా ఆడు వెతుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. మరొకటి ఏంటంటే, నువ్వు పొందుకోబోయే ఆశీర్వాదాన్ని వాడు దొంగిలిస్తాడు. జీవితకాలం అంతా నిన్ను చేతకాని వాడుగా, చేతకాని దానిగానే ఉంచేస్తాడు. అందుకే ముందుగా హెచ్చరిస్తున్నా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముల నుండి కొంచెం స్పీడ్గా ఉండాలి. ఎక్కడి నుంచి? సంఖ్యాకాండము 6వ అధ్యాయం 22వ వచనం నుండి చదువుదాం. సంఖ్యాకాండము 26వ అధ్యాయం 22వ వచనం నుండి. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగనుము, ఎలాగూ దీవించవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. నీకు సమాధానము కలుగజేయునుగాక. హల్లెలూయా. చూడండి, ఇట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ప్రియ దేవుని బిడ్డలారా,
ఒక సేవకుని ద్వారా కలిగే దీవెన, ఒక సేవకుని ద్వారా కలిగే దీవెన దేవుడు తన ప్రజలకు అందించబోతూ ఉన్నాడు. చెప్తున్నాడు కదా, ఇదిగో ప్రజల్ని ఇలా నువ్వు దీవించు, ఇలా నువ్వు దీవించు. అది మొదటిది ఏంటంటే నువ్వు వారిని ఆశీర్వదించు, ఆశీర్వదించు. ఈరోజు ఎంతమంది పేదరికంలో ఉన్నారు, ఎంతమంది అప్పులలో ఉన్నారు, ఇంకా ఎంతమంది ఆర్థిక సమస్యలతో ఉన్నారు, ఇంకా ఎంతమంది నేను ఇంకా ఎదగాలి అనే ఆలోచనతో ఉన్నారు. ఈరోజు సేవకుడిగా నేను చెప్తున్నాను, ఒక సేవకుడు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు. ఆదికాండము 14వ అధ్యాయం 18వ వచనం నుండి చూస్తున్నప్పుడు అక్కడ ఒక యాజకుడు ఉన్నాడు, ఒక సేవకుడు ఉన్నాడు. అతని పేరు చదవాలి, షాలేము రాజైన మెల్కీసెదెకు. అతడు వచ్చి అబ్రహాముకు రొట్టెను ద్రాక్షరసాన్ని ఇచ్చినప్పుడు అసలు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. చదవండి అమ్మా. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు దేవుని వలన, ఎవరి వలన? దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక. చదవాలి, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతించబడును గాక. చూద్దాం, ఈ యాజకుడు అబ్రహామును ఆశీర్వదించాడు అంటే అబ్రహాముకి ఎంత బంగారాన్ని ఇచ్చాడు, ఎంత వెండినిచ్చుంటాడు, ఎన్ని బట్టలు ఇచ్చుంటాడు? అమ్మా వింటున్నారా? ఎంత బంగారం ఇచ్చుంటాడు? అసలు ఏమి ఇచ్చుంటాడు అయ్యా? ఏమిస్తే అబ్రహాము ఆశీర్వదించబడతాడు? ఈరోజు కొన్ని సంఘాల్లో ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? పాస్టర్ గారు ఏదో ఇవ్వాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, ఏదన్నా ఇస్తే తీసుకుందామనే సంఘాలు ఉన్నాయి. నిజం. కానీ మెల్కీసెదెకు ఏమిచ్చాడు చెప్పండి? ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఖచ్చితంగా దేవుని వలన నువ్వు ఆశీర్వదించబడతావు. ఎప్పుడైతే ఆశీర్వాదాన్ని అబ్రహాము స్వీకరించాడో అప్పటి నుంచి అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం స్టార్ట్ అయింది. దేవుడు చెప్పాడు, నేను చూపించిన దేశానికి నువ్వు వెళ్ళిపో, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాయి. నువ్వు మాటకు లోబడ్డాడు అబ్రహాము. తన జీవితంలో అంతా పేదరికం, ఎంతో కరువు వచ్చింది, అవమానాలు వచ్చాయి. తన భార్యని వేరొక రాజు తీసుకొని వెళ్ళిపోయాడు. ఎన్ని అవమానాలు, ఇబ్బందులు తన జీవితంలోకి వచ్చినా ఒక సేవకుని ద్వారా దేవుడు నన్ను ఆశీర్వదించాడనే విషయాన్ని విశ్వసించాడు. ఎస్, ఈరోజు నేను అంటాను, సేవకుని ద్వారా నేను ఆశీర్వదించబడతానని నమ్మగలుగుంటే చాలు, ఖచ్చితంగా మీరు దీవించబడతారు. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనములో అబ్రహాము ఆశీర్వాదం ఎంత గొప్పదో చూడండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. గట్టిగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. అన్ని విషయములలోనూ అబ్రహాముకు దేవుడు గొర్రెలనిచ్చాడు, గాడిదలనిచ్చాడు, ఒంటెలనిచ్చాడు, దాసదాసులనిచ్చాడు, బంగారంనిచ్చాడు, వెండినిచ్చాడు, ఆఖరికి బిడ్డలనిచ్చాడు, అన్నిటినీ ఇచ్చాడు. ఇంకా ఏదో కావాలి, అడుక్కోవాలి అన్నట్టుగా అబ్రహాముని దేవుడు ఉంచలేదు. ఈరోజు నేను అడుగుతున్నా, మన ప్రార్థనలే అడుక్కునే ప్రార్థనలుగా ఉంటాయి. ప్రభువా, అయ్యో 1000 రూపాయలు అప్పున్నాను నాయన తీర్చేయి, లేదా 1000 రూపాయలు ఏం కట్టాలి, ఈఎంఐ కట్టాలి, ఇదిగో ఫోన్కు నేను ఈఎంఐ కట్టాలి, ఫ్రిడ్జ్కి ఈఎంఐ కట్టాలి, ఇంటికి అద్దె కట్టాలి, పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి. చూసారా ప్రియులారా, సాతాను మనల్ని ఎలా చేశాడో తెలుసా? అడుక్కునే వాళ్ళుగా చేసేసాడు. ఈరోజు ప్రార్థన అంటే అదే అయిపోయింది మనకి. కానీ ఆశీర్వాదం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకా అడుక్కొని అక్కర్లా, అది కావాలి ఇది కావాలని చెప్పక్కర్లా దేవుడికి. నీకు ఆస్తి ఎంత ఉందో కూడా లెక్క పెట్టుకోలేనంతగా దేవుడు మనల్ని దీవించగలడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. బా, యాస్.
అందుకే నేను చెప్తున్నా, దేవుని యొక్క సేవకుని మీరు నమ్మండి చాలు, విశ్వసించండి చాలు. ఆ సేవకుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మీరు స్వీకరించండి. ఆ సేవకుడు మిమ్మల్ని దీవిస్తున్నప్పుడు స్వీకరించండి చాలు. ఎస్, కొంతమంది ఆమెననడానికి కూడా అనుమానమే ఉండదు. ఏమనడానికి? ఆమెనంటే ఏమన్నా పోతుందా? ఏమండి? ఆమెననడానికి కూడా అనుమానమే అడుస్తుంది. ఎందుకో తెలుసా? ఎన్నిసార్లు ఆమెనన్నామండి, ఏమైంది మాకు? ఏమైంది మాకు? ఆమెనే సరిపోయింది మా జీవితాలకి. ఏ సేవకుడు నేను దీవిస్తూ ఉంటే ఆమెనంటే అర్థమేంటో తెలుసా? అలా జరగాలి నా జీవితంలో. ఆ సేవకుడు ద్వారా ఏ ఆశీర్వాదత వస్తుందో అది నేను పొందుకోవాలి, అది నాకు జరగాలి. అరే, ఎవడో నేను పంపించాను SMS చూసి, ఆ మెసేజ్ చూస్తే నువ్వు నమ్ముతున్నావే నాకు నా అకౌంట్లో ₹1,00,000 పడ్డాయని. ఒక సేవకుడు నిన్ను దీవిస్తూ ఉంటే అపనమ్మకం ఎందుకు వస్తుంది? ఆలోచించాలి. ఇప్పుడు చెప్పండి, ఆమె నా మాటలో ఏమి లేదు? విశ్వాసం లేదు. ఆమెనని చెప్పే దాంట్లో ఏమి లేదు? ఇప్పుడు చెప్పండి. ఈరోజు మీ ముందు నిలబడి నేను కడుపు పేదవాడిని, తినడానికి ఆహారం లేని బ్రతుకులు మావి, గెంజి అన్నం తిన్న వాళ్ళ బ్రతుకులు మావి. మా అమ్మగారు ఏం చేశారంటే నీళ్ళలో అన్నం వేసేసి, అది కాసంత చెడ్డపడిపోతే మామూలుగా తినడానికి బాగోదు, నీళ్ళలో వేసేసి అది పిసికి మాకు పెట్టారు. అందులో ఏ పచ్చడో ఏదో కలుపుకొని తినేవాళ్ళు, ఏ చారు పోసుకొని తినేవాళ్ళు. అవి మా బ్రతుకులు, అది మా హీనస్థితి. కడుపేదవాళ్ళం, ఉండడానికి ఇల్లు కానీ కట్టుకోవడానికి బట్టలేని మా బ్రతుకులు మావి. బ్రదర్, మీరు కొంచెం ఇటు కూర్చోండి, లేకపోతే కొంచెం అటు కనబడేటప్పుడు కూర్చోండి. ఈరోజు నేను చెప్తున్నా, అలాంటి పేదరికాన్ని దేవుడు విడిపించాడు. ఎవరిని అడుక్కునేవారుగా దేవుడు ఉంచలేదు, అవసరమైతే 10 మందికి పెట్టేవారుగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా? మా ఇంటికి ఎంతోమంది సేవకులు వచ్చేవారు. మా ఆత్మీయతల్లి గారు జూలీ అమ్మ గారు ఎంతోమంది సేవకులను పిలిపించేవారు. వారు ప్రార్థనలు చేసేవారు, వాళ్ళు దీవించేవాళ్ళు. ఈరోజు నేను చెప్తున్నాను, వారి దీవెనలే మాకు ఆశీర్వాదాలుగా మారాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎస్, నిజం. ఈరోజు నేను చెప్తున్నా, సేవకుని ద్వారా ఖచ్చితంగా ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. ఈరోజు మీరు రాసి పెట్టుకోండి, ఇంకా ఎవరైతే ఎక్కువ సమస్యలు ఉండి ఎక్కువ బాధపడుతున్నారో దేవుడు వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించబోతున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబోతున్నాడు. అరే, పరిస్థితులను మార్చబోతున్నాడు. ఎంత ఆశ్చర్యమైన కారణం అంటే, వాళ్ళు భయముతో, ఆందోళనతో, కంగారుతో, ప్రాణభయముతో వాళ్ళు ఉన్నారు. కానీ స్తుతిగా, ఆశీర్వాదముగా దేవుడు మార్చేశాడు. అందుకే ఆ లోయకున్న పేరేంటి చెప్పండి? అందరు గట్టిగా చెప్పండి. బెరాకా లోయ. బెరాకా లోయ. ఉపవాసాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కూడా సేవకులతో కలిసి ప్రార్థనలు చేయండి. సేవకులతో కలిసి ప్రార్థనలు చేయండి. మీ అందరి కొరకు ఆ సేవకులు ప్రార్థనలు చేస్తున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఈ 50 రోజుల దీక్షలో మీ సహకారం కూడా ఉండనివ్వండి. మీ కన్నీరు కూడా పాలిభాగస్తులుగా ఉండండి. ఇక రెండవది ఏంటంటే, అందులోనే చదవండి. రెండవది ఏంటి? రెండవ ఆశీర్వాదం ఏంటి? రెండవ దీవెన, నిన్ను కాపాడునుగాక. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సేవకులకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. ఎందుకో తెలుసా? సేవకుని ప్రార్థన ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతుంది, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నిజమే. ఈరోజు పరిస్థితులు ఎంత ప్రతికూలంగా మారిపోతున్నాయనంటే, మరణం ఎంత సమీపంగా ఉందనంటే, ఈరోజు ఉన్న మనిషి రేపు ఉంటాడా లేదా అనే స్థితిలో మనం బ్రతుకుతున్నాం. అది వయసు లేదు, సమయం లేదు, సందర్భం లేదు. కానీ నేను ఒక మాట చెప్తున్నా, నిత్యము మీ సేవకుడు మీకు ప్రార్థన చేయడం వల్ల
మీరు నిరంతరం కాపాడబడుతూ ఉంటారు. 121వ కీర్తన గ్రంథము 4వ వచనం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలును కాపాడువాడు కునకుడు నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను. పగలు ఎండ దెబ్బైన నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదు, ఏ అపాయమును నీకు రాకుండా యెహోవా నిన్ను కాపాడును. అబ్బా, ఆయన నీ ప్రాణమును కాపాడును. చూడండి ప్రియులారా, ఈరోజు ఒక వెహికల్ మీద వస్తూ ఉంటే ఆ డ్రైవరు ఇలా చూస్తుండగానే రోడ్డు పక్కకు పెట్టేశాడు. నేను అడిగాను, ఏంటయ్యా డ్రైవింగ్ ఏంటన్న. నేను అదే డ్రైవర్గా లేదయ్యా కాసంత అలా కను రెప్పబడింది అన్నాడు. ఒకవైపు నుంచి పోలీసులు ఆపుతున్నారు, వెహికల్స్ని ఆపుతున్నారు. ఏం ఆ డ్రైవింగ్ ఏంటనంటే, నిద్ర లేదయ్య గారు, అలా జస్ట్ కళ్ళు అలా పడ్డాయి అన్నాడు. చూడండి, దేవుడే వాగ్దానం ఇస్తున్నాడు, కునుకకుండా నిద్రపోకుండా నేను నిన్ను గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు మనుషులకున్న అతిశయం ఏంటో తెలుసా? నన్ను నేనే కాపాడుకోగలుగుతున్నాను అనుకుంటున్నాడు మనిషి. అతిశయం పెరిగిపోయింది మనసులో, అజ్ఞానం పెరిగిపోయింది. కానీ దేవుని కాపుదల లేకపోతే క్షణమైనా నువ్వు బ్రతకలేవు, క్షణము కూడా జీవించలేవు. అందుకే ప్రార్థన చేయి, ప్రభువా నన్ను కాపాడు, నాకు సంరక్షకుడిగా ఉండు, కునుకగా నిద్రపోకుండా నేను కాపాడుతే వాగ్దానం చేస్తుంటే మనమేమో విర్రవీగా ఆలోచిస్తాం, దేవుని సహాయం మనకు అక్కర్లేదేమనుకుంటాం. దేవుని బిడ్డలారా, అందుకే సేవకుని ప్రార్థన మీకు కాపుదలగా ఉంటుంది. ఒకరోజు యేసు ప్రభుల వారు తన శిష్యులతో పాటు పడవ మీద ప్రయాణం చేస్తున్నాడు గలిలయ సముద్రంలో. అకస్మాత్తుగా తుఫాన్ వచ్చేసింది. అది ఎలాంటి భయంకర తుఫాన్ అంటే కాసేపట్లో వాళ్ళు ములుగుపై చచ్చిపోయేలాగా అయిపోయారు. వాళ్ళు అరుస్తూ ఉన్నారు, ప్రభువా, ఫుల్ఫిల్ చేయండి, ప్రభువా మమ్మలను రక్షించుము, ప్రభువా మమ్మల్ని రక్షించుము. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది, ప్రభువా మమ్మల్ని రక్షించుము అని కేకలు వేస్తూ ఉన్నారు. మేము చనిపోతూ ఉంటే నీకు చింత లేదా? మేము మరణిస్తూ ఉంటే నీకు చింత లేదా? ఎలా పడుకున్నావయ్యా? యేసు ప్రభుల వారు ఏం చేస్తానంటే, ఆయన పండుకున్నట్టుగా ఉన్నాడు. లేదండి, ఆయన కూడా బాగా గురకపెట్టి నిద్రపోతాడు అంటారా? గురకపెట్టి నిద్రపడతాడు అంటారు యేసయ్య? శిష్యులు కేకలు వేశారండి, మమ్మల్ని రక్షించమని. అంటే యేసు ప్రభుల వారు లేచి వారిని గద్దించాడు. ఏమరా, నేను ఎక్కడున్నాను ఇప్పుడు? మీకంటే కిందే కదా ఉన్నాను, నేను పండుకొని కదా ఉన్నాను. మీరు నులుచుండి ఏడుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. ములిగితే ముందు నేను కదా ములిగేది. మీరు ఎక్కడ మీకు విశ్వాసం, ఎక్కడ మీకు నమ్మకం ఎక్కడుంది అని వాళ్ళు హెచ్చరించాడు, గద్దించి ఆ తుఫానుని గద్దించగానే వెంటనే తుఫాను నిమ్మలమైంది. వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. సముద్రము కూడా ఈయన మాట వింటుందనంటే ఈయన ఎలాంటి వాడో. దేవుని బిడ్డలారా, నిజమే, దేవుడు మనల్ని ఏ రీతిగా కాపాడుతున్నాడు, ఏ రీతిగా ప్రొటెక్ట్ చేస్తున్నాడో. అందుకే నేను అంటాను, సేవకుని ద్వారా ఖచ్చితంగా కాపుదల మనకి ఎప్పుడు ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 35వ వచనంలో, 37-35 యెషయా గ్రంథము 37వ అధ్యాయము
వెంటనే చదవాలి తల్లి. 37వ అధ్యాయము 35వ వచనం. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును కాపాడి రక్షిస్తాను. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు మీ సేవకుని ద్వారా మీకు ప్రొటెక్షన్ కలుగుతుందని మీరు నమ్మగలిగితే చాలు. మీ బిడ్డలు స్కూల్కి వెళుతున్నారా, మీ భర్తలు ఉద్యోగానికి వెళుతున్నారా, మీరు మార్కెట్కి వెళుతున్నారా, లేకపోతే మీరు ప్రయాణాలు చేస్తున్నారా, మీరు ఇంటిలో కిచెన్లో వంట వండుతున్నారా, లేదా ఏ పని పాటలకు వెళ్తున్నారా, ఏ వర్క్స్ మీరు చేస్తున్నా మీ సేవకుని ప్రార్థన మీకు ఖచ్చితంగా కాపుదలగా ఉంటుంది. ఖచ్చితంగా మీకు కాపాడుతుంది ఆయన ప్రార్థన. ఎస్, అందుకే ఇలా మీరు దీవించండి అని చెప్పాడు. ఇలా మీరు దీవించండి వాళ్ళని, ఇశ్రాయేలు ప్రజలు మీరు దీవించండి. ఇలాగా వారు కాపాడబడాలి. సాతాను ఎవరిని మెరుగుదామా అని గర్జించే సింహం వలె వాడు వస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని వాడు యుద్ధం చేస్తున్నాడు, ప్రతి ఒక్కరి మీద. ఈరోజు ఎందుకు వ్యసనాలు, ఎందుకు దారి మళ్లింపులు, ఎందుకు వ్యభిచారాలు, ఎందుకు పనికిమాలిన ఆలోచనలు? ఎందుకో తెలుసా? వాడు వెళుతుండగానే మార్గం మార్చేస్తున్నాడు, పని చేస్తుండగానే పరిస్థితులు మార్చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు రోగాలు, ఎందుకు అప్పులు, ఎందుకు సమస్యలు, ఎందుకు చావులు? కారణం ఏంటో తెలుసా? సాతాను ప్రతి ఒక్కరి మీద యుద్ధం చేస్తూ ఉన్నాడు. కానీ సేవకుని పని తెలుసా? ఆ సాతాను మీద యుద్ధం చేయడమే. సాతాను మీద యుద్ధం చేయడమే. ఒక్కొక్కసారి ఎలా యుద్ధం చేస్తాడో తెలుసా? కోడి పిల్లల్ని పెడుతుంది, ఒక 20-30 పిల్లల్ని కంటుంది కదా. ఎప్పుడు తన రెక్కల చాటున అది కాపాడుకుంటా ఉంటుంది. అది ఎంత పర్యవేక్షణలో ఉంటుందో తెలుసా? ఒక 2 కిలోమీటర్ల పైనుంచి గెద్ద చూస్తూ ఉంటుంది. ఎప్పుడు కిందగా వచ్చి కాళ్ళతో తన్నుకొని వెళ్ళిపోదామని ఆ కోడి పిల్లలను చూస్తూ ఉంటే ఆ కోడి గెద్దతో కూడా ఫైటింగ్ చేస్తుంది. ఎలాగైనా తన బిడ్డను కాపాడుకోవడం కూడా అది ఎగురుతుంది పైకి. ఒక కాకి పిల్లల మీద పొడుస్తూ ఉంటే దాని మీద యుద్ధం చేస్తుంది. ఒక పిల్లి ఎత్తుకొని వెళ్ళిపోతుంటే ఆ పిల్లి మీద పోరాటం చేస్తుంది. దానికి ఎంత రెస్పాన్సిబిలిటీ చూడండి. ఈరోజు మీ సేవకుడు ఎందుకు 50 రోజులు ప్రార్థన, ఎందుకు ఈ విజ్ఞాపన, ఎందుకు ఈ కన్నీరు, ఎందుకు ఈ తపన, ఎందుకు ఈ ప్రార్థనా కాలం, ఎందుకు ఉపవాసం అంటే తెలుసా? సాతాను ప్రతి ఒక్కరి మీద దాడి చేస్తున్నాడు. వాడు ప్రతి ఒక్కరిని వాడు వశంలోకి తీసుకుంటున్నాడు. వారిని కాపాడడానికి చేసే విజ్ఞాపన, వారిని రక్షించడానికి కార్చే కన్నీరు ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్ అన్నాడు కదా, ఇదిగో నా సేవకుని బట్టి, నా సేవకుడైన దావీదును బట్టి ఈ పట్టణాన్ని నేను కాపాడి రక్షిస్తాను. ఏముందండి, ఇది చిన్న మందిరం అయ్యా. ఎవరికి తెలుసు రాజేష్ గారు? ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ఒక మాట చెప్పనా? ఈ పట్టణం కొరకు ప్రార్థన చేసే ఒక సేవకుని విజయవాడ పట్టణంలో దేవుడు ఉంచాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎస్ ప్రభువా, ఇదిగో నేను జీవించిన పట్టణం రక్షించయ్యా, నేను తిరిగిన ప్రాంతాన్ని రక్షించయ్యా, నా స్నేహితులను రక్షించయ్యా అని కన్నీరు కార్చగలిగినటువంటి, అని ప్రార్థన చేయగలిగినటువంటి ఆత్మావేశము కలిగిన సేవకుని ఈ స్థలంలో దేవుడు ఉంచాడు. ఎస్, ఇదిగో నా సేవకుని ద్వారా నేను పట్టణాన్ని కాపాడతాను. దేవుని బిడ్డలారా, 50 రోజులు చేసే ఉపవాస దీక్ష ద్వారా ఖచ్చితంగా సేవకుని ఆశ తీర్చబడునుగాక. అనేక మంది సాతాను బంధకాల నుంచి విడిపించబడుదురుగాక. అనేక మంది పాప బంధకాల నుంచి తప్పించబడుదురుగాక. అనేక యవన బిడ్డలు వారి ఆశను తీర్చబడులాగున వ్యసనాల నుంచి విడిపించబడుదురుగాక. సాతాను కబంధ ఆస్తల నుంచి ప్రతి ఒక్కరూ కాపాడబడుదురుగాక. ఎస్, నిజమే. అందుకే ఈ దీవెన వారికి చెప్పు. ఇది సేవకుని ద్వారా వచ్చే దీవెన. ఇక 3వది,
సన్నిధి వారికి ప్రకాశించాలి. సన్నిధి ప్రకాశించాలి. నిర్గమాకాండం 27వ అధ్యాయము 20-21 వచ్చిన. నిర్గమాకాండం 27 అధ్యాయము 20-21 వచ్చిన త్వరగా చదవండి. మరియు దీపము నిత్యము ఎలుగుతున్నట్లు